పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 21వ తారీఖు గురువారం ఈనాటి దివ్యబలి పూజా పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకొని ఈనాటి పఠనాన్ని ధ్యానించుదాం. పెండ్లి పిలుపు. యేసు ప్రజలకు మరల ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను కొవ్విన దూడలను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కానీ పిలువబడిన వారు దాన్ని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళెను. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. అప్పుడు ఆ ప్రభు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధంగానున్నది, కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనబడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను. ఆ సేవకులు పొరవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు భేదం లేక తమ కంటబడిన వారిని అందరినూ తీసుకుని వచ్చిరి. ఆ కళ్యాణ మండపము ప్రజలతో నిండెను. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వారిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రం లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు, అచ్చట జనులు విలపించుచు పండ్లు కొరుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం. విందులో విమోచన కలదు. రక్త సంబంధీకులు, బంధుగుణం, స్నేహితులు, హితులు, ఆప్తులు, ఉపకారులు మున్నగు వారు ఏ కార్యమునకైనా మనలను ఆహ్వానించకపోయినచో ఎంతో వేదన చెందుతాం. మన అనబడేవారు ఆహ్వానించినప్పుడు ఎంతో ఆనందిస్తాం. వచ్చి ఆహ్వానిస్తే ఆశ్చర్యానికి గురి అవుతాం. ఖచ్చితంగా ఆహ్వానింపబడిన కార్యమునకు వెళ్ళకపోతే శాశ్వతంగా బంధాలు, రాకపోకలు నిలిచిపోతాయనే భయం. మరొక వైపు ఆహ్వానించినను ఆహ్వానంను తిరస్కరించిన ఎడల జీవిత కాలంలో ఇంకెప్పుడు అట్టివారి ఆహ్వానించకూడదని నిర్ణయించుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మానవ జీవితయానంలో ఆహ్వానించడం, ఆహ్వానం పొందటం, వెళ్ళడం, తిరస్కరించడం, వాటి శుభ మరియు దుష్పరిణామాలు బంధాల పటిష్టతకు లేదా విచ్ఛిన్నతకు కారణమవుతాయి. పెండ్లి విందు ఉపమానంలో ప్రథమ ఆహ్వానం తన వారికే ప్రభు అందించాడు. విందు సిద్ధమైన పిమ్మట కూడా మరొక మారు ఆహ్వానం అందించినను వారు తిరస్కరించుటయే కాక పిలచుటకు వచ్చిన సేవకులను కొట్టి చంపివేశారు. నేటి సువిశేష పఠనము. వెలుగులో దేవుని దివ్య విందు ఆహ్వానమును అందుకున్న వారిగా మన వైఖరి ఎలా ఉన్నది? ఈ భూమి అందలి అమూల్యమైన, అత్యంత ప్రశస్త్యమైన దివ్య పూజ అను దైవ రక్షణ విందుకు ప్రభువిచ్చుచున్న ఆహ్వానం స్వీకరిస్తున్నామా లేక తిరస్కరిస్తున్నామా? ఉపమానంలోని ఆహ్వానితులు స్వకార్యములకు ఇచ్చిన ప్రాముఖ్యత
ప్రభు కార్యమునకు ఇవ్వలేక ప్రభు శిక్షకు గురి అయినారు. మన భూలోక విశ్వాస జీవిత ప్రయాణంలో దివ్య పూజ అను రక్షణ విందుకు ప్రథమ ప్రాముఖ్యతనిచ్చి ప్రభు విందులో పాల్గొని ప్రభు శరీర రక్తములను స్వీకరించుట ద్వారా ఈ లోక జీవితం ముగిసిన పిమ్మట శాశ్వతమైన పరలోక విందుకు అర్హతను సాధించుకొనగలం. ఈ భూలోకంలో స్వకార్యములకు, స్వచింతనకు, ప్రణాళికలకు ప్రథమ స్థానం ఇచ్చి శాశ్వత రక్షణకు ఉపకరించే క్రీస్తు శరీర రక్తముల విందును వివిధ సాకులతో, కారణాలతో నిర్లక్ష్యం చేసిన ఎడల శాశ్వత జీవితంను కోల్పోయే ప్రమాదం ఉన్నది. దైవ విందుకు ఆహ్వానం అనున్నది సార్వజనీనమైనది అయినప్పటికీ సిద్ధపాటు ఎంతో ఆవశ్యకమైనది. సిద్ధపాటు లేకుండిన ఎడల శిక్షార్హులగుదురన్న సత్యమును పిలిచారు కదా అని వివాహ వస్త్రం లేకుండా విచ్చేసిన వ్యక్తికి విధింపబడిన శిక్ష నుండి గ్రహించి ఈ లోకంలో నిత్యం సంసిద్ధత కలిగిన వారమై దివ్య విందులో పాల్గొని ప్రభు శరీర రక్తములను యోగ్యతతో గైకొని పరలోక విందుకు అర్హతను సాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్తలో దైవ రాజ్యం గురించి యేసు ఒక ఉపమానం ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. దైవరాజ్యంలో అందరికీ ఒక ఆహ్వానం పంపబడింది. అయితే పిలువబడిన వారు ఆ పెండ్లి విందులో పాల్గొనే అవకాశం కోల్పోతూ ఉన్నారు. వారి వారి స్వప్రయోజన కార్యములలో మునిగిపోయి సర్వేశ్వరుడే స్వయంగా సిద్ధం చేసి అందిస్తున్న వేడుకలో ఒక భాగమును పోగొట్టుకుంటూ ఉన్నారు. వారు శాశ్వతంగా ప్రభు సన్నిధి నుండి దూరమైపోతున్నారు. కానీ విందు వ్యర్థం కాదు, అది పరలోక వేడుక. అది ప్రభుని విందు అందరికీ అందుబాటులో ఉంటుంది. దానిని గొప్ప గొప్ప ప్రాపంచిక అర్హతలు అక్కర్లేదు. ఆయన పలుకు వింటే చాలు, ఆయన పిలుపులో పాలు పంచుకుంటే చాలు. అలా విందులో కూర్చోవాలంటే విశ్వాస అంగీకారము అను ఒక వస్త్రము ధరించాలి. ఆ వస్త్రం కూడా దేవుడు దయచేస్తాడు. ఎందుకనగా విశ్వాసం ఒక ఉచిత అనుగ్రహం. ఒకరు అమ్మితే దొరికేది కాదు, ఒకరు కొంటే పొందేది కాదు. కావున విందు అర్హతగా ఇక్కడ 2 షరతులు కనిపిస్తున్నాయి. మొదటిది ఆహ్వానంను అందుకొని రావడం, రెండవది వచ్చిన తర్వాత వస్త్రంను ధరించి పాల్గొనడం. దివ్య పూజ బలిలో పాలు పంచుకోవటానికి మనం కూడా ఒక విశ్వాస మనస్సును ధరించాలి. సిద్ధంగా ఉన్నామా? ఆలోచిద్దాం, అడుగులు వేద్దాం. దయగల దేవుడు మనకు మహిమ వస్త్రాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉండగా, ప్రియ స్నేహితులారా, విశ్వాసం అనే వస్త్రాన్ని ధరించుదాం. మహిమ గల వస్త్రాన్ని ధరించుకోవటానికి మనల్ని మనం ఈ లోకంలోనే సిద్ధపరచుకుందాం. మరి పాప సంకీర్తనం అనేది మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప దివ్య సంస్కారం. ఆ సంస్కారాన్ని దొరికిన అవకాశాన్ని బట్టి ఎల్లప్పుడూ పాప సంకీర్తనం చేసి మన యొక్క పాపాలను ఒప్పుకొని పవిత్రమైనటువంటి వస్త్రాన్ని కప్పుకొని ప్రభువుకి ఎదురెగుదాం. దయగల దేవుడు మన విశ్వాసాన్ని దృఢపరచుదురుగా.